వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ లో ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది అని మియాపూర్ లో ఉన్న రెయిన్బో నేషనల్ ఎగ్జిబిషన్ కి వెళ్ళామన్నమాట. వీకెండ్ కాబట్టి క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ జస్ట్ 80 రూపీస్ మాత్రమే. ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద డైనోసార్ ని పెట్టారు అండ్ ఈ ఎగ్జిబిషన్ లో స్పెషల్ ఏంటంటే అన్ని రోబోటిక్ అనిమల్స్ అన్నమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వాల్ కి బ్యూటిఫుల్ గా 3D పెయింట్స్ వేశారు అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఒక మినీ జంగల్ లో అడుగు పెడుతున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ యానిమల్స్ అన్ని చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇంకో స్పెషల్ ఏంటంటే నేచురల్ గా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ లో జంతువుల సౌండ్స్ పెట్టారన్నమాట. ఇలా వాటిని చూస్తూ ఈ సౌండ్స్ వింటుంటే నాకు ఎక్కడో అడవిలో ఉన్నట్టే అనిపించింది. చిన్నపిల్లలైతే ఇక్కడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇవన్నీ చూస్తూ. హియాన్ అయితే వింతగా చూస్తున్నాడు అనమాట వాటిని కదులుతూ ఉంటే. వాడికి చాలా బాగా నచ్చిందంట ఈ ప్లేస్. ఇక్కడ ఫిష్ అక్వేరియం కూడా పెట్టారు బట్ ఫిషెస్ అయితే పెద్దగా లేవు. ఇక్కడ చూడండి ఇదంతా జంగిల్ థీమ్ కదా, సో వనరాక్షి కూడా కూర్చొని ఉంది. యానిమల్స్ కి బాగా లైట్లు కూడా పెట్టారనమాట, దాని వల్ల చూడడానికి ఇంకా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. చిన్న జంగిల్, అందులో చాలా యానిమల్స్, వాటితో పాటు ఒక చిన్న హట్, వనరాక్షి, వనరాజ, వాళ్ళ ఇద్దరి పిల్లలు. ఎంత క్యూట్ గా ఉందో ఈ ఫ్యామిలీ. హియాన్ కి పాండాస్ అంటే చాలా ఇష్టము. పాపం ఈ పాండాకేమో దురదగా ఉందేమో రబ్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్ సెక్షన్ స్టార్ట్ అన్నమాట. నాకు గుర్తున్నప్పటి నుంచి నేను ఎగ్జిబిషన్ కి వెళ్ళేది షాపింగ్ కోసమే. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్ కి వెళ్ళేది షాపింగ్ కోసమో కామెంట్ చేయండి. ఈ షాప్ లో ధూప్ స్టిక్స్ మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి అన్నమాట అండ్ ప్రైస్ కూడా 250 గ్రామ్స్ 200 రూపీసే. మనకు కావాలంటే 100 గ్రామ్స్ కూడా ఇస్తారంట. అండ్ మనకు నచ్చిన కలర్స్ అంటే మిక్స్డ్ లో కూడా తీసుకోవచ్చు 100 గ్రామ్స్ కి. ఇక్కడ ధూప్ స్టిక్స్ తో పాటు వుడ్ తో చేసిన బొమ్మలు అండ్ కిచెన్ కి కావాల్సిన థింగ్స్ కూడా ఉన్నాయి, అది కూడా రీజనబుల్ ప్రైస్ లో. ఇక్కడ నైట్ డ్రెస్సెస్ నుంచి కుర్తీస్, టాప్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. బట్ నాకు క్వాలిటీ అయితే నచ్చలేదు. ఎగ్జిబిషన్స్ లో నాకు బాగా నచ్చేవి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నమాట. జస్ట్ 20 రూపీస్ కి పీస్ అంట. ఎగ్జిబిషన్ కి వెళ్ళామంటే మన పిల్లలకి టాయ్స్ కంపల్సరీ కదా, సో మా హియాన్ కి కూడా ఏదైనా చిన్న బొమ్మ తీసుకుందామని షాప్ కి వెళ్ళాను. ఇక్కడ చాలా వెరైటీ బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఎన్నో రకాల బొమ్మలు ఉన్నా కూడా మా హియాన్ కి గన్ అంటేనే ఇష్టము, సో గన్నే కావాలి అని అడిగాడు. ప్రైస్ అయితే 600 చెప్పాడు అనమాట. ఎందుకు అంత ప్రైస్ అంటే దాని నుంచి సౌండ్ వస్తుంది అన్నాడు అనమాట. తగ్గించుకోమని అడిగితే నో బార్గెన్ అన్నాడు. సో నాకైతే ఆ క్వాలిటీకి 600 ఎక్కువ అనిపించి వద్దని చెప్పి బయటకు వచ్చేసాను. ఎగ్జిబిషన్స్ లో నాకు బాగా నచ్చేది ఫుట్ వేర్ కలెక్షన్ అనమాట. 250-300 రూపీస్ కే వచ్చేస్తాయి. మనం ఎక్కువ రోజులు ఎలాగో వాడడం కాబట్టి ఒక 1 month 2 months వేసుకొని పడేయచ్చు. హీల్స్ అయితే 300 అండ్ ఫ్లాట్స్ అయితే 250 రూపీసే అంట. ఇక్కడైతే నాకు హెడ్ బ్యాండ్స్ చాలా బాగా నచ్చాయి అండ్ ఇయర్ రింగ్స్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి.
ఈ స్టాల్ నేను ఎగ్జిబిషన్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడైతే ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ లో కనిపిస్తున్న ఈ 3 పీస్ సెట్ 2500 రూపీస్ అంట. ఈ పక్కన కనిపిస్తున్నవన్నీ అరౌండ్ 2000 నుంచి 3000 రూపీస్ లో ఉన్నాయంట. కొంచెం పెద్ద సైజ్ అయితే 5000 6000 అని చెప్పారు. క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా ఉంది. నాకైతే అక్కడ నుంచి బయటకు కూడా రావాలని అనిపించలేదు, చూస్తూ ఉండిపోయాను. హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే బ్యాక్ ప్యాక్స్ 350 రూపీస్, టోట్ బ్యాగ్ 600 రూపీస్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ అయితే జస్ట్ 350 రూపీసే అంట ఏవి తీసుకున్నా. ఇక్కడ 50 రూపీస్కే వుడ్ కీ చైన్ పైన మన నేమ్స్ కూడా రాసిస్తారంట. అండ్ ఈ సెక్షన్ అయితే కంప్లీట్ గా బర్త్డేస్ కి, ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కి, చిన్నపిల్లలకి సంబంధించినవి ఉన్నాయి. అండ్ ఈ సెక్షన్ అయితే కంప్లీట్ గా మినియేచర్ కుకింగ్ కి సంబంధించినది. చిన్నపిల్లలు ఆడుకోవడానికైనా లేదా మినియేచర్ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్. అన్ని ఒకే దగ్గర దొరికేస్తాయి. 100 రూపీస్ కి ఏవైనా 5 ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే 20 రూపీస్ ఈచ్ పడుతుంది. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. క్యారీ బాక్సెస్, కుక్కర్స్, ఫ్రిడ్జ్లు, స్టవ్, ప్యాన్, హాట్ బాక్సెస్, మిక్సీ. ఇవే కాకుండా ఫ్రిడ్జ్, ఓవెన్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న సైజ్వి చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇప్పటిదాకా షాపింగ్ చేసేసాము అండ్ ఇంకా గేమ్స్ ఆడామన్నమాట కొన్ని అక్కడ ఉన్నవి. అండ్ ఇక్కడ నుంచి ఫుడ్ అండ్ పిల్లలకి ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. బట్ మా హియాన్ని పంపిస్తుంటే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆడుకోవడంట, మాతోనే ఉంటానని ఏడుస్తున్నాడు. ఇక్కడ స్మోక్ బిస్కెట్ అని ఉంది కదా, అండ్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అని కూడా రాశారు కదా. బట్ ఎక్కడో ఎగ్జిబిషన్ లో ఒక చిన్న బాబు ఇట్టనే స్మోక్ బిస్కెట్ తిని నోరంతా కాలిందంట. ఆ బాబుకి చాలా ఇంజురీ అయిందంట. సో నాకు అప్పటి నుంచి మా హియానికి ఇలాంటి తినిపియాలన్నా లేదు మేము తినాలన్నా నాకు చాలా భయము. మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని తినండి. బయట ఫుడ్స్ తినాలి అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, హైజీన్గా ఉందా లేదా అని చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో, వాళ్ళు ఎలాంటి వాటర్ యూస్ చేస్తారో మనకు తెలియదు కదా. ఎంత వద్దు అనుకున్నా మన కళ్ళు కావాలి అనిపిస్తుంది, స్మెల్ అట్రాక్ట్ చేస్తుంది. బట్ కంట్రోల్ చేసుకోవాలి అంతే. లేదు మేము బయటనే తింటాం, మాకు బయటనే ఇష్టము అనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్సే ఉన్నాయి. కూర్చొని ప్రశాంతంగా తినడానికి చైర్స్ కూడా వేశారు. ఫైనల్ గా ఇంటికి వచ్చే ముందు హియాన్, మహేష్ క్యామెల్ పైన ఒక రౌండ్ అయితే వేసి వచ్చారనమాట. దాంతోపాటు హియాన్కి ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ పిల్లలు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. వాళ్ళతో బాగా ఆడుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇలా మేము మా వీకెండ్ ని హియాన్తో కలిసి బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు మీ వీకెండ్ ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.